జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 77 వెంటనే పరిష్కరించాలి. విద్యారంగంలోని సమస్యలను జయప్రదం చేయండి. జూలై 4వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త బంద్ని బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ పైన సమగ్ర విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్కి లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్స్ తోటి ఈ ఆల్ ఇండియా వైజ్గా బంద్ పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్ని మన ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యు, పీడిఎస్యు, పీడిఎస్ఓ లాంటి విద్యార్థి సంఘాలు బలపరుస్తున్నాయి, దీన్ని ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. కాబట్టి ఈ ఎంబీబీఎస్లో జరిగేటువంటి ప్రవేశాల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రదర్శన రాశారు. వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ లాంటి వాళ్ళు ఇలాంటి విషయాల మీద మాట్లాడకపోవటం, పార్లమెంట్లో చర్చ చేయకపోవటాన్ని విద్యార్థి సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద వెంటనే చర్చ చేపట్టాలి. భవిష్యత్తులో ఎంబీబీఎస్ పరీక్ష ప్రవేశాలు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో నిర్వహించే విధంగా తీసుకోవాలి, ఎన్టీఏని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్స్ తోటి నేషనల్ వైడ్గా ఈ బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్కి విద్యార్థులు, విద్యా సంస్థలు, ప్రజలు సహకరించి దేశవ్యాప్తంగా ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా పిలుపునిస్తున్నాం. ఇటీవల దేశవ్యాప్తంగా మే 5వ తారీఖున 23,33,000 మంది విద్యార్థులు ఏదైతే 2-3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి తల్లిదండ్రులు కళ్ళు నెరవేర్చాలని చెప్పని వగవగా చదివినటువంటి విద్యార్థులు భవిష్యత్తుని అందకంగా చేసినటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రేపు అన్ని విద్యాసంఘ ఆధ్వర్యంలో జూలై 4వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్ పిలవడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50 పైన పేపర్లు భారతదేశ వ్యాప్తంగా లీకేజ్ జరిగినాయి. ఏదైతే దీర్ఘకాలం గుజరాత్లో అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడో గోద్రాలో అక్కడే 13 పేపర్లు లీకేజ్ జరిగిందని చెప్పని ఈరోజు వెల్లడిచ్చారు అనేక మంది. అదేవిధంగా ఈరోజు నీట్ పరీక్షలు జరిగిన తర్వాత కూడా నీట్ పరీక్ష జరిగిన తర్వాత పొద్దున్నుంచే అనేక మంది విద్యార్థులు రోడ్లెక్కి కోర్టులకు వెళ్ళడం జరిగింది. నీట్ పేపర్ టెలిగ్రామ్లో, వాట్సాప్లో చెక్కలు పడతామని చెప్పని. కొన్ని రోజుల తర్వాత అనురాగ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి బీహార్ రాష్ట్రంలో నా సొంత మామయ్య, బాబాయ్య నాకు ఈరోజు పేపర్ ఇచ్చారు, ఆ రోజు అసిస్టెంట్ పనిచేస్తా అని చెప్పారు. ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా, ఎన్ఎస్యూఐగా అడుగుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. జూన్ 14న విడుదల చేసినటువంటి రిజల్ట్ని జూన్ 4వ తారీఖున ఈ దేశంలోని ప్రజానికాన్ని, విద్యార్థుల్ని పక్కతో పట్టించడానికి ఏదైతే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, లేకపోతే కేంద్రంలో గౌరవిస్తారని చెప్పని ప్రజలను ఆ వైపు మళ్లించి జూన్ 4వ తారీఖున విడుదల చేశారు. ఇది పెద్ద కుట్రని చెప్పని విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. నూతన జాతీయ విధానం ఎన్ఈపీ తీసుకొచ్చి దాదాపు ఈ ఒక్క రాష్ట్రంలో 2,000 స్కూల్స్గా పైగా మూతపడ్డాయి. కాబట్టి పాఠశాల మూసివేతం ఎత్తాయని చెప్పని ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పేద మేట్ విద్యార్థులు ఉన్నత పీజీ చదవాలంటే జీవో నెంబర్ 77 పోయిన ప్రభుత్వం ఆటంకంగా తీసుకొచ్చింది. కాబట్టి జీవో నెంబర్ 77 రద్దు అని చెప్పని ఈ అన్ని డిమాండ్స్తో రేపు జూలై 4వ తారీఖున బంద్ పిలవడం జరిగింది. కాబట్టి గుంటూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంస్థలు, తల్లిదండ్రుల వారు, విద్యార్థులు అందరూ కలిసి జయప్రదం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం.